ముందు ముందు తన చెల్లెలు నా ప్రవీణ్ని నాకు దూరం చేసింది. ఇక ఆ తర్వాత అంతా తెలిసి కూడా తను నిన్ను పెళ్లి చేసుకుంది. తర్వాత ఏదో మాయ చేసి నిన్ను బల్ల వేసుకుంది. ఇక తర్వాత నానమ్మని బొట్లో వేసుకుంది. ఎందుకంటే తన ఇంట్లో నుంచి ఎవరు బయటకి గెంటకుండా ఉంటారు కదా. ఇదంతా తను వేసిన ప్లానే అన్నయ్య. ఇదంతా ప్లాన్ వేసి మొత్తం స్కీమింగ్ అంతా తనే చేస్తుంది అన్నయ్య. తను ఇదంతా ఎందుకు చేస్తుందంటే ఇంట్లో తన స్థానం పర్మనెంట్ చేసుకోవాలి కదా. అందుకని ఏది ఏవైనా సరే తన ఇంట్లో నుంచి ఎవరు బయటకి గెంటేయకుండా ఉంటారు కదా అని. అందుకే తన చెల్లెల్ని ఈ ఇంటికి తీసుకొస్తోంది అన్నయ్య. ఏ ప్లాన్ తో ఉంది తను. ఇదంతా నీకు ఎందుకు అర్థం కావడం లేదు? ఏమైంది అసలు నీకు? దయచేసి నువ్వు మార్చుకో. నీ గురించి నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చున్నావు అంటే నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు ఆలియా. నేనెలా సంతోషంగా ఉండగలన్నయ్య? నా తోడబుట్టిన అన్నయ్య నా సంతోషాల్ని మరొకరి చెల్లెలకి ఇచ్చేస్తూ ఉంటే నేనెలా సంతోషంగా ఉండగలను చెప్పు? అరే అంతా తనే చేస్తోంది. అందుకే నేను తన్నే. Stop it, Alia. Just stop it. Enough. ఇక నుంచి ఒకవేళ నువ్వు తన మీద చెయ్యెత్తడానికి ట్రై చేసినా సరే నువ్వు నా చెల్లెలు అన్న సంగతి కూడా నేను మర్చిపోవాల్సి ఉంటుంది. నీకు చాలా బాగా తెలుసు కదా, నాకు గనక కోపం వచ్చింది అంటే అప్పుడు నాకేమీ కనిపించదు. నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను ఆ లెవెల్ వరకు దయచేసి తీసుకెళ్ళొద్దు. లేకపోతే ఇంట్లో ఏ బంధాలు కలిసి ఉన్నా లేకపోయినా ఈ అన్నా చెల్లెళ్ల బంధం మాత్రం తప్పకుండా తెగిపోతుంది. ప్రవీణ్ పెళ్లి నీతో జరగట్లేదు, బుల్బుల్ కోసం. ఇక నుంచి ఒకవేళ నువ్వు తన మీద చెయ్యెత్తడానికి ట్రై చేసినా సరే నువ్వు నా చెల్లెలు అన్న సంగతి కూడా నేను మర్చిపోవాల్సి ఉంటుంది. ఆలియా, ఆలియా, ఆలియా తలుపు తెరు. ఆలియా, ఆలియా, ఆలియా ప్లీజ్ కళ్ళు తెరు. ఆలియా, అయ్యో ఏం చేసింది? ఏమైంది అసలు తనకి? తనకి చాలా రక్తం పోయినట్టుంది చూడండి. లేదు లేదు తనకేమి కాదు. ఆకాష్, ఆకాష్ రుమాలు ఇవ్వు. అరే తనని పైకి లేపండి, తనని లేపండి నెమ్మదిగా. జాగ్రత్తగా, జాగ్రత్త. ఆలియా గురించి నేను కూడా భయపడ్డాను. మనందరికీ తెలుసు కదా తన బిహేవియర్ ఎలాంటిదో. ఐ జస్ట్ హోప్ కోపంలో తను ఏమైనా చేసుకోకుండా ఉండాలని. లేకపోతే ప్రవీణ్ తను అభి నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే ఇంటికి వచ్చాయి. ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇందుకు అసలు ఏమైంది? అభి అది ఆలియా తన చెయ్యి కోసేసుకుంది. వాట్? ప్లీజ్ త్వరగా ఇంటికి రా. చూడు తను, నాకు ఇలాంటి తమాషాలు చేయడం అసలు నచ్చవు, నీకు తెలుసు. నువ్వు ఆలియా కూడా చెప్పు, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, తనతో తర్వాత మాట్లాడతానని. ఆల్రైట్? అభి, అభి ఏమైంది? ఏం లేదు ప్రవీణ్, ఏముంది మళ్ళీ అదే డ్రామా. తను ఏముంది అదేనే చెప్పు. తను అంటోంది ఆలియా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసింది, తను చెయ్యి కోసేస్తుంది. నీకు తెలుసు కదా. ఏ ప్రవీణ్, ఒకవేళ నువ్వు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు కదా? ఖచ్చితంగా తీసుకుంటాను. అలాగే నువ్వు కూడా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఆలియా నిజంగానే చేకూసుకుని ఉంటే. ప్రవీణ్, ఆలియా ఈజ్ ఎ స్ట్రాంగ్ గర్ల్. తను ఇలాంటి స్టూపిడ్ పని ఎప్పటికీ చెయ్యదు. అభి యూ నెవర్ నో. నువ్వు ప్రెగ్నెంట్ కాల్ చేసి వెంటనే కన్ఫర్మ్ చేసుకో. ఆల్రైట్.
ఆలియా నీకు అసలు ఏమీ కాదు. నీకు పూర్తిగా నయమవుతుంది. ఏమీ కాదు నీకు. ఆలియా ప్లీజ్ ప్లీజ్ కళ్ళు తెరు. మీరందరూ ఇక్కడే ఉండండి. భగవంతుడా, ఆలియాకేవి కాకుండా చూడు. ప్లీజ్ ప్లీజ్ తనని కాపాడు. హలో, ఎక్కడున్నారు మీరు? వెంటనే నిర్మలాదేవి హాస్పిటల్కి వచ్చేయండి. అది ఆలియా. ఆలియా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసింది. ఏంటి? ఏమైంది అభి? ప్రవీణ్, తను చెప్పింది నిజమే. ఆలియా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసిందట. తన చెయ్యి కోసుకుందట. మరి ఇంకా ఆలోచిస్తున్నావే? పద వెళ్దాం. నేనేమన్నాను అసలు? ఇంత జరిగిపోయింది, కానీ నేనేమనుకున్నానంటే తను తమాషాగా ఉంటుంది అని. హే అభి, ఇది ఆలోచించే టైం కాదు. నువ్వు పద, నువ్వు ముందు పద, చెప్తాను పద. బుల్బుల్, ఇప్పుడు నేను నీతో మాట్లాడలేను. ఆలియా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసిందట. ఏంటి? నువ్వేమంటున్నావు ప్రవీణ్? ఆలియా ఎక్కడుంది? హాస్పిటల్. నేను అభి వెళ్తాను, నీకు తర్వాత ఫోన్ చేస్తాను. కంగ్రాట్స్ బుల్బుల్. నేను నీ పెళ్లికి రాలేను, కానీ నీ పెళ్లికి మాత్రం చాలా పెద్ద బహుమానం పంపించాలనుకుంటున్నాను నేను. బుల్బుల్, బుల్బుల్ ఏమైంది? బుల్బుల్ ఎందుకు ఇంత కంగారుగా ఉన్నావు? పూర్ణిమ, అది ఆలియా. బుల్బుల్ ఏంటి ఆలియా? ఆలియా తన చేయి కోసుకుంది పూర్ణిమ. అమ్మ, నువ్వు విన్నావా? ఇప్పుడే ప్రవీణ్ చెప్పాడమ్మా. ఆలియా తన... బుల్బుల్, నేనంతా విన్నాను. నేను ముందు నుండి భయపడుతూనే ఉన్నాను. నీకు ప్రవీణ్ కి పెళ్ళన్న సంగతి ఆలియాకి తెలిసిపోతే గనక తనేం చేస్తుందో అని. కానీ తను ఇంత దూరం వెళ్తుందని నేను కూడా ఊహించలేదు బుల్బుల్. భగవంతుడా, తన ప్రాణాలు కాపాడుతాడు. లేకపోతే నేను అభిప్రజ్ఞల ముఖం ఈ జన్మలో చూడలేదు. అలాంటిదేం జరగదు. ఒకవేళ ఏమైనా జరిగిందంటే బావగారు చాలా పెద్ద షాక్ కి గురవుతారు. ఆయన ఇది ఎప్పటికీ తట్టుకోలేరు. నాకు చాలా భయంగా ఉంది. నీకు ప్రవీణ్ కి ఇప్పుడు పెళ్ళి ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు నాకు. ఇప్పుడు ఆలియా ఏదైతే చేసిందో దాని తర్వాత అభి మళ్ళీ ఈ విషయం గురించి ఆలోచిస్తాడు కదా. ఒకవేళ తను ఆలోచించినా కూడా ఇందులో తన తప్పేమీ లేదు. ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్న చెల్లెళ్ళు కదా వాళ్ళు. రక్త సంబంధం ఉంది ఇద్దరికి. రక్త సంబంధం ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది. నువ్వు అసలు ఎందుకు ఇలా చేసావు ఆలియా? ఇలా చేయడానికి ముందు ఒక్కసారి కూడా నువ్వు మీ అన్నయ్య గురించి ఆలోచించనే లేదా? ఎంతగానో ప్రేమిస్తున్నారు ఆయన నిన్ను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చూసి ఆయన ఎలా? డాక్టర్ గారు, ఆలియాకి ఎలా ఉంది? ఏం కాలేదుగా? డోంట్ వరీ, పేషెంట్ ప్రమాదం నుంచి బయటపడింది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఈ క్రెడిట్ నాకు కాదు, మీ అందరికీ దక్కుతుంది. ఎందుకంటే తన్ని తీసుకురావడంలో ఏమాత్రం ఆలస్యమైనా సరే తన్ని కాపాడడం చాలా కష్టమై ఉండేది. చేతిగా ఖర్చీఫ్ ఎవరు కట్టారు? డాక్టర్ గారు, దాన్ని ప్రజ్ఞే కట్టింది. నేను అప్పటికి అనుకుంటూనే ఉన్నాను క్లాత్ కట్టడం మంచిది కాదని. దానివల్ల నరాలు బ్లాక్ అయ్యే అవకాశం ఉందని. నేను వీళ్ళకి చెప్పాను. వీళ్ళు తనని తీసుకొచ్చారేమైనా ప్రాబ్లం ఉందా? లేదు. ఇన్ఫాక్ట్ క్లాత్ కట్టకుండా తీసుకొచ్చి ఉంటే ప్రాబ్లం అయి ఉండేది. క్లాత్ కట్టడం వల్ల తనకి రక్తం పోకుండా ఆగిపోయింది. ఒకవేళ ఎక్కువ రక్తం పోయింటే తన్ని కాపాడడం చాలా కష్టమై ఉండేది. బట్ యూ డోంట్ వరీ, షీఈస్ ఫైన్ నౌ. ఓకే? ఇంకెప్పుడు అలా జరగదు. ఎందుకంటే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. నా నిర్ణయం ఏంటంటే